అందరికీ శనార్థులు చూస్తూ ఉన్నాం కదా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో రాజకీయం ఎట్లా నడుస్తూ ఉన్నదో ఇక మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి మోడీ సారే అవుతాడని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నది బీజేపీ పార్టీ. బీజేపీడే గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ నుంచి కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఇగో ఇట్లా టక్కాబార్ యుద్ధం నడుస్తున్నది. మళ్ళీ ఇరు పార్టీల నడుమ మరి మన తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు ఏం సంగతి ఇక మరి అడుగుదామని అనుకుంటున్నా నేనైతే. మరి ఎవరు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నది ఏం సంగతి మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక మరి గిడ ఒక అన్న ఆటో వేసుకుని అయితే ముద్దుగానే కూర్చున్నాడు. ఏం పేరు ఏం సంగతి ఓసారి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నీ పేరేం పేరే? నా పేరు శంకర్ అన్న. మీది ఎక్కడనే? మాది నల్గొండ అన్న, నల్గొండ జిల్లా చింతపల్లి మండలం వర్కాల. నేను ఊరికెళ్ళి 4-5 రోజులకు వచ్చి బండి నడుపుకొని ఊరికి వెళ్ళిపోతుంటాను. ఇప్పుడున్న పరిస్థితులు కాంగ్రెస్ రావడం వల్ల మా ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది అయిందన్న. ఇప్పుడు నువ్వు టీవీ చూస్తుంటావా? రోజు పేపర్ చదువుతుంటానా? ఇప్పుడు ఏమంటారు అంటే ముచ్చటగా మూడోసారి మళ్ళా ప్రధానమంత్రి మోడీ అవుతాడని చెప్పి ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. బీజేపీ పార్టీ గెలిచేటట్లేదు అయిటట్లేదు, మళ్ళా కాంగ్రెస్ ఇండియా కూటమితోని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటట్టు ఉన్నది పరిస్థితి అంటా ఉన్నారు. మళ్ళీ నీకెట్లా అనిపిస్తున్నది పెద్ద మనిషి? ఇప్పుడు ఢిల్లీలో మాత్రం మోడీ కావాలి, హైదరాబాద్లో మాత్రం కేసీఆర్ కావాలన్న. మరి ఎందుకు అంటావు అట్లా? ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీ ఉంటే బాగుంటుంది, హైదరాబాద్లో కేసీఆర్ ఉండాలి. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఆటో వాళ్ళని ముంచేసిండు. ఇప్పుడు భూములు ఉన్న వాళ్ళకు పైసలు వేస్తాను పైసలు ఇవ్వాలి, పింఛన్లు ఇవ్వాలి. ఇట్లా చాలా ఇబ్బంది ఆటో వాళ్ళని ఇట్లా చేసి ఇప్పుడు బస్సులు ఫ్రీ పెట్టిండు. ఆ ఫ్రీ పెడితే బస్సులు మొగోళ్ళు టికెట్గా ఉంటారు, ఆడవాళ్ళు ఫ్రీ అని మొగోళ్ళకు టికెట్ తీసుకున్న వాళ్ళేమో నివ్వాడతారు, ఫ్రీగా వచ్చిన వాళ్ళేమో లేడీస్ ఏమో కూర్చుంటారు. చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్కి ఇట్లా. ఇప్పుడు కొన్ని సర్వేలు దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఇక కొంచెం అటు ఇటే ఉన్నది పరిస్థితి. మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి మోడీ అయ్యేటట్టు ఉన్నదా పరిస్థితి? ఇప్పుడు చూస్తే మాత్రం మోడీ వస్తేనే బాగుంటుంది అన్న, మోడీ వస్తేనే బాగుంటుంది ఢిల్లీ. మరి నీ మద్దతు ఎక్కడనే? నాదైతే ఇప్పుడు మోడీ, ఇప్పుడు టీఆర్ఎస్. నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, ఇన్నిగానం ధరలు పెరిగినాయి, మోడీ అందరినీ ఆగం చేసిండు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలు కానీ ఇటు మళ్ళా కేసీఆర్ సారు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలు కానీ అంటా ఉన్నారు. మరి ఈ ముచ్చట మీద ఎట్లా స్పందిస్తావి? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కాబట్టి పెరిగిందనా? అంతకుముందు తక్కువనే ఉండే. రేవంత్ రెడ్డి వచ్చి అన్నీ పెంచేసిండు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్నీ తక్కువనే ఉండే, ఇప్పుడు ఈయన వచ్చి పెంచేసి ఇప్పుడు అందరికి ఇస్తానని చెప్పిండు. ఎవరికి ఏమి ఇవ్వలే కదా అన్న రేవంత్ రెడ్డి, ఎవరికి ఏమి ఇవ్వలే. ఇప్పుడు మోడీ గెలిస్తే దేశం బాగుంటుంది అని చెప్పి మొత్తం మీద అయితే నువ్వు చెప్పే ప్రయత్నం చేస్తున్నావు. మరి కాంగ్రెస్ గెలిస్తే దేశం బాగుంటుందా పెద్ద మనిషి? లేదన్న, ముస్లింలకు మద్దతు ఎక్కువ ఇస్తాడు, తెలుగు వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్రమో ఎక్కడ అది కర్ణాటకను ఎక్కడో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ వచ్చిందిగా, మన హిందువులను ముస్లిం వాళ్ళకు చాలా గొడవ అవుతున్నారు. ఇక ఆటవన్న ముచ్చట అట్లుంటే మరి ఇక్కడ కారు వేసుకొని నిలబడ్డాడు ఒక అన్న. మరి ఏం చేస్తున్నాడు ఏం సంగతి? మరి అన్న పేరేంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నీ పేరేం పేరు అన్న? అన్న నా పేరు యామ్ సుందర్రావు అన్న. ఎక్కడ మీది ఏ జిల్లా అన్న? అన్న యాక్చువల్ నేను సెటిలర్స్ని, నేను ఉండేది తుమ్ముకుంటా. మా ఎమ్మెల్యే వచ్చేసి మల్లారెడ్డి గారు. ఇప్పుడు నువ్వు రోజు వార్తలు పేపర్లు నువ్వు ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా చూస్తుండొచ్చు. ఇప్పుడు బీజేపీ ఏమంటున్నదంటే మూడోసారి మోడీ ప్రధానమంత్రి అయ్యుడు ఖాయం అని చెప్పి బీజేపీ పార్టీ అంటా ఉన్నది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమంటా ఉన్నదంటే ఇండియా కూటమితో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావుడు ఖాయం అని చెప్తా ఉన్నది. మరి పరిస్థితి అట్లున్నదా అన్న? అది స్టేట్లో కాంగ్రెస్ కోటేసిన, సెంట్రల్ అయితే పక్కా బీజేపీకి వేస్తా అన్న. ఎందుకంటే బీజేపీ అక్కడ ఆపోజిషన్ క్యాండిడేట్ మంచి అనొద్దు, అంత స్ట్రాంగ్ లేడు కాబట్టి నేను డైరెక్ట్గా మోడీ గారికి ఓటేస్తా. అదే అన్న క్లియర్. ఇప్పుడు ఏమంటా ఉన్నదంటే ఇప్పుడు బీజేపీ పార్టీ వస్తే రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తారు, ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని మారుస్తారు అని చెప్పి అదొక చర్చ నడుస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మరి అట్లా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీలు అట్లా ముందలు పోతూ ఉన్నాయి ప్రచారంలో. అన్న యాక్చువల్లీ నరేంద్ర మోడీ గారు కొన్ని ఆర్టికల్స్, ఎవరు చేయని ఆర్టికల్స్ రద్దు చేసి దానిని సంహరించుకునే సామర్థ్యం ఉన్న వ్యక్తి మోడీ. సో
పబ్లిక్కి యూజ్ అయ్యే ఆర్టికల్స్ అయితే రద్దయితే చేయడన్నా అది నాకు నమ్మకం ఉంది. సో ఈసారి మన ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి నేను డైరెక్ట్లీ ఇక మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అదే క్వశ్చన్ మళ్ళీ అదే ఆన్సరు, మోడీ గారికి ఓటేస్తాను. మొన్న నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్కి కాంగ్రెస్ ఓటేసిన, ఇది క్లియర్. అక్కడ ఎంపీగా చూసుకుంటే మోడీ గారు చేయాల్సిన పని అదే బీజేపీ చేస్తుంది, లోకల్గా చేయాల్సిన పనులని రేవంత్ రెడ్డి చేస్తాడు, ఇది క్లియర్ అన్న. మరి నేను ఒక ముచ్చట అడుగుతున్నానా, బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక పెట్రోల్ ధర, ఉప్పు ధర, పప్పు ధర అన్ని ధరలు పెరిగినాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అన్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అంటా ఉన్నారు. మరి నువ్వు ఈ ముచ్చట మీద ఏం చెప్తావు అన్న? యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఏ గవర్నమెంట్ రాని ఇది ఇప్పుడు ఇస్తారు కదా, మా గవర్నమెంట్ ఇస్తుంది, ఇంకెవరో కాదు. కరెంట్ బిల్ ఫ్రీ అని ఇస్తుంది, లేకపోతే సిలిండర్ ఫ్రీ ఇస్తుంది, ఇవన్నీ ఎటుకెళ్ళి వస్తాయన్నా? ఎవరికి ఇస్తా? పబ్లిక్ ఎవరికి అర్థమైతే లేదు. అది మా డబ్బే మాకే పెడుతుంది తప్ప, ఈవెన్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా మోడీ గవర్నమెంట్ అయినా ఇక్కడ లాగేది ఇక్కడ లాగుతారు, అక్కడ పెడతారన్న, అది కామన్ అన్న. ఇక ఓటు వేయాలి కాబట్టి అది చెప్పాలంటే అందరు దొంగలే, కానీ మంచి దొంగలు ఎంచుకోవాలి అంతే. ఇప్పుడు కేసీఆర్ ఏమైనా ఇదంటలే, రేవంత్ రెడ్డి ఏమంటలే, మోడీ గారు అంతే, అందరు దొంగలే అన్న, కానీ మంచి దొంగలు ఎస్పెషల్ నేను ఎంచుకుంటాను అంతే. అది చిట్ట చివరన ఒక ప్రశ్న అడుగుతానా, మోడీ ఏమంటా ఉన్నాడంటే 400 సీట్లు గెలుస్తూ ఉన్నాం మేము అని చెప్పి అంటా ఉన్నాడు. మరి 400 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదా? మూడోసారి ముచ్చటగా మోడీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నదా అని అవుతారన్న. అక్కడ మళ్ళీ చెప్తున్నా, అక్కడ నరేంద్ర మోడీ గారు ఎంపీ అవుతారు, ఇక్కడ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అవుతారన్న, ఇది క్లియర్. అంతే. ఇంకా మొన్నే కదా 100 రోజులు కూడా కాలేదు కదన్న, ఎన్నిక ఒక అవకాశం ఇచ్చినాం, చూస్తాం. ఇదే పథకాలు ఇదే మంచి కనుక మన సిటీ మన లా అండ్ ఆర్డర్ మంచిగా ఉందనుకో, మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతారు, అక్కడ మళ్ళీ మోడీ, అక్కడ దేశం కూడా చూసుకోవాలి కదా, శాంతి భద్రతలు కానీ మంచిగా ఉందనుక మోడీకి ఓటు మళ్ళీ గెలుస్తాడు, ఇక రేవంత్ రెడ్డి గెలుస్తాడు, అంతే క్లియర్. ముఖ్యంగా మన తెలంగాణలో ఏ పార్టీకి ఎంపీ సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని? హాఫ్ ఆఫ్ బీజేపీ కాంగ్రెస్, అంతే. బీఆర్ఎస్ ఇక ఏమో అన్న చెప్పలేను, హాఫ్ ఆఫ్ పక్క అన్న. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంతకుముందు 10 సంవత్సరాలు పరిపాలించింది, కేంద్రంలో కూడా బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఈ 10 సంవత్సరాలల్లో ఆటో డ్రైవర్లకు ఏమైనా న్యాయం చేసిందా? ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళా లీడర్లందరూ మీ దగ్గరికి వస్తుండొచ్చు, ఓట్లు వేయాలని చెప్పి బతిమలాడుతుండొచ్చు, ఇక మరి ఎటువైపు ఉండే అవకాశం ఉన్నదన్న ఇప్పుడు గాలి? అన్న మీరు మంచిగా అడిగారు. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉండే, బీఆర్ఎస్ ఆటో డ్రైవర్ గురించి ఎవరు పట్టించుకోవాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, ప్రత్యేకంగా ఓలా, ఊబర్, ర్యాపిడో తెచ్చింది, దానివల్ల మేము చాలా కోల్పోయినాం. మళ్ళీ ఇప్పుడు బీజేపీ అప్పుడు ఏది మాకు పిఎఫ్ ఈఎస్ఐ గురించి మాట్లాడి ఉండే, ఆ ఈఎస్ఐ కూడా ఏం చేయలేరు వాళ్ళు, అదే బిఎంఎస్ యూనియన్ తరఫు నుంచి అట్లా మాట్లాడి కానీ వాళ్ళు ఏం చేయలేరు, ఈఎస్ఐ అవన్నీ ఇవ్వటి ఉండే కానీ వాళ్ళు ఏం చేయలేరు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, అది కూడా ఆటో డ్రైవర్ల గురించి ఏం పట్టించుకోలేదు. అది వచ్చుడుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, అది మహాలక్ష్మి పథకం అంటారు కదా బస్సుది, ఆ బస్సు ఫ్రీ పెట్టేసారు. ఫ్రీ పెట్టేసినాక బస్సు ఎట్లా ఫ్రీ పెట్టిండో ఆటో డ్రైవర్ల గురించి అట్లనే ఆలోచించాలి. ఇమ్మీడియట్ ఎట్లా నువ్వు ఆటోల గురించి ఆలోచించి పెట్టినావో ఆటో డ్రైవర్లు కూడా ఉపాధి కోల్పోతారు, కాబట్టి వాళ్ళ గురించి కూడా ఇమ్మీడియట్ ఇప్పుడు ఎట్లయితే బస్సు ఫ్రీ పెట్టిండో అదే విధంగా ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఇస్తాన్న మాట ప్రకారం ఏమనండి, ఇస్తాడో లేకపోతే మళ్ళీ ఏం చేస్తాడో ఆటో డ్రైవర్లు అందరం కలిసి మేము చచ్చిపోవాలన్నా లేకపోతే ఏం చేయాలా? ఇప్పుడు మేము ఇంట్లో గడవడానికి కూడా నడుస్తలేదు. కనీసం మేము రోజు 1000 రూపాయలు చేసేవాళ్ళము, 500-600 కూడా చేసేలేమన్నా. మా బాధ ఎవరు చెప్పుకోలేకపోతున్నాం. నిజంగా ఇది అవధం కాదు. ఆటో డ్రైవర్లు చాలా దీనమైన పరిస్థితులు, ఇల్లు కిరాయిలు కట్టుకోలేక, ఆటో ఈఎంఐలు కట్టుకోలేక, ఫైనాన్సర్ వచ్చి బండి గుంజుకోతుంటే మేము ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మా బాధలు. మేము ఏదో నడుస్తున్నామంటే నడుస్తున్నాం, మా పిల్లల కోసం రోడ్డు మీకు వస్తున్నాం అంతే. మా పైన వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డది, బీజేపీ ప్రభుత్వం పడ్డది, టీఆర్ఎస్ ప్రభుత్వం పడ్డది, ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకుంటలేదు. అన్ని ప్రభుత్వాలు వాళ్ళ స్వార్థం కోసమే పనిచేస్తున్నాయి, మా కోసం అంటూ ఎవ్వరు పనిచేస్తలేరు, వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళ కోసమే పనిచేస్తున్నాయి. ఇంతకు మించి నేనేం చెప్పలేనన్నా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు ఏమంటా ఉన్నారంటే, కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే అందరిని ఆదుకుంటాము, అందరికీ మంచిగా చూస్తాము అని చెప్పి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది, బీజేపీ ప్రభుత్వం వస్తే ఆటవన్నలను ఆదుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కేసీఆర్ పేగులు దిగదాకా కొట్లాడతా అని చెప్పి మరి కేసీఆర్ సార్ కూడా చెప్తా ఉన్నాడు. మరి ఎవరు న్యాయం చేసేటట్టు అనిపిస్తున్నదా? ఇప్పుడు నీకు ఎట్లా అనిపిస్తున్నది అన్న? నేనైతే ఇప్పుడు ఈ ప్రభుత్వాల గురించి మాట్లాడను, ఎందుకంటే నేను ఒక సామాన్య పబ్లిక్ని, ఒక ఆటో డ్రైవర్ని. నేను చేసుకుంటే నా ఇల్లు నడుస్తుంది, అంతేగాని ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను ఆలోచించను. ఎందుకు నా కుటుంబం గురించి ఆలోచిస్తాను, నేను నా కుటుంబం నా ఇల్లు ఎట్లా నడవాలని ఆలోచిస్తాను, కానీ వీళ్ళందరి గురించి నేను ఎందుకంటే వీళ్ళు చెప్పిన హామీలే నెరవేర్చలేరన్నా. వీళ్ళు చెప్తారు
వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేస్తున్నారో ఎవ్వరేం చేస్తలేరన్న. నేను ఈ రాజకీయాల గురించి మాట్లాడలేదు, ప్రత్యేకంగా ఆటో డ్రైవర్ గురించి మాట్లాడుతున్నా. ఆటో డ్రైవర్ ఆగమైపోతుండు ఉన్న పరిస్థితి ఇప్పుడున్న దాని గురించి మాట్లాడుతున్నా. ఆటో డ్రైవర్ రోడ్ మీదకి వస్తే కనీసం వాడు రోజు 1000 రూపాయలన్నా చేసుకొని ఒక ఇల్లు కిరాయి ఇల్లు సంసారం అని నడుచుండే. ఇప్పుడు అది కూడా నడవని పరిస్థితుల్లో ఉన్నాడు వాడు. రోజు ఆటో కిరాయి 300 కట్టాలి, ఏంచి కడతాడు వాడు. మీరు చేసిన ఇప్పుడు ఏది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మీరు ఇస్తున్న హామీలకి పబ్లిక్లు అంతే అయిపోతుంది, కానీ మాకంటూ ఏం జరుగుతలేదన్న. ఇది అన్యాయం మాట. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మా గురించి ఆలోచించి ముంగడికి నడవాలి, అంతేగాని మీరు మీ హామీలు ఇచ్చుకుంటూ పోతున్నారు, మళ్ళీ మిగతా వాళ్ళు ఏమవుతారని ఆలోచిస్తలేరు. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాను నేను, ప్లీజ్ మీరు అన్న మాట ప్రకారం ఆటో డ్రైవర్లకు జర మేలు చేయండి. ఆటో డ్రైవర్లు చెప్పుకోలేని బాధలు ఉన్నారు, వాళ్ళు ఈఎంఐలు కట్టలేని పరిస్థితులు ఉన్నారు, ఆటో కిరాయిలను కట్టలేని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు ఇల్లు కిరాయిలు కట్టుకోలేని పరిస్థితులు, వాళ్ళు తినే తిండి కూడా రోజు తినడానికి నడుస్తుంది, కానీ వాళ్ళ అప్పులు అవన్నీ బాధలు ఎవరు చెప్పుకుంటారు? ఎవ్వరు చెప్పుకోరు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవరు చాలా కష్టాలలో నష్టాలలో ఉన్నాడు. ఇప్పుడు మొన్నటిదాకా ఆటో రేటు బాగుండే, ఆటో రేటు కూడా పడిపోయింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆటో రేటు డౌన్ అయిపోయింది. ఎవరు చెప్పుకుంటాడు? నా ఆటో అమ్ముకుందామని పోతే ఆ రేటు కూడా వస్తలేదు, మనం కొన్న రేటు కూడా వస్తలేదు. ఇప్పుడు మళ్ళీ సీజర్లు ఏమో రోడ్డు మీద బండి ఆపుతారు, బండి ఆపుకు బండి తీసుకోతారు. వాడు ఎట్టు కావాలన్నా ఆగం కావాలన్నా? ఇప్పుడు ఈ దళారీల వల్ల మొత్తం నష్టపోతారన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా. ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఇక మొత్తం ఎక్కువ మందే ఉంటారు. ఇప్పుడు ఏ పార్టీ వైపు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది? అసలు ఏ పార్టీకి ఓటు వేస్తారా అసలు ఎట్లున్నది పరిస్థితి అన్న? ఏ పార్టీకి ఆటో డ్రైవర్ మద్దతు ఇవ్వడు అన్న, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆటో డ్రైవర్ ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వడు. ఆటో డ్రైవర్ మద్దతు ఇవ్వడు. ఎందుకను? వాడు వాని కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడు. వాని కుటుంబం ఎట్లా నడిస్తే ఆ పార్టీకి మద్దతు ఇస్తాడు. వాని కుటుంబం నడిపోతే ఏ పార్టీకి మద్దతు ఇస్తాడని చెప్పండి. ఇప్పుడు వాడు చెప్పుకోలేని పరిస్థితి ఉన్నాడు. ఇప్పుడు వాడు ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోతుండు, వానికి ఏమో తెలుసా వాడు ఏ బాధలతో చచ్చిపోతుండో? ఇల్లు గడవగానే వస్తాడు ఆటో డ్రైవర్. ఎందుకు వస్తాడు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటది, ఏమంటుంది? మేము బస్సులు ఫ్రీ పెట్టినామంటది. ఎందుకోసం ఫ్రీ పెట్టింది? వాళ్ళు అడిగిరా ఫ్రీ పెట్టమని? వాళ్ళు ఇప్పుడు లేడీసే అంటారు మేము ఫ్రీగా అడుగుతున్నామని. ఫ్రీ పెట్టొద్దు, ఏది కూడా ఫ్రీ ఇవ్వద్దు. ఆటో డ్రైవర్కి 10 రూపాయల ఉపాధి కలిగేటట్టు సాయం చేయరి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాయి. ఇప్పుడు ఎట్లయితే బీఆర్ఎస్ మన బస్ ఫ్రీ పెట్టి లేడీస్కి ఆడుకుంటుందో, ఇచ్చిన మాట ప్రకారం ఏది ఆటో డ్రైవర్లకు ఇస్తాన మాట ప్రకారం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఆటో డ్రైవర్లను ఆదుకోమని కాంగ్రెస్ వారికి వినతం చేస్తున్నాను. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా రాజకీయం రసవత్తరంగా ఎట్లా కొనసాగుతూ ఉన్నదో దేశంలో కానీ మన తెలంగాణలో కానీ. ఇక మరి పరిస్థితి ఎట్లున్నది, ఏం సంగతి, ఎవరు గెలిచే అవకాశం ఉన్నది మరి అన్ననైతే తెలిసి అరుచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నీ పేరేం పేరే? శ్రీనివాస్ రెడ్డి. ఇక మరి ఎక్కడ ఏం సంగతి? మాది కూకట్పల్లిలో ఉంటాను, మా సొంత ఊరు మాత్రం మహబూబ్ నగర్. ఇప్పుడు నువ్వు రోజు వార్తలు చూస్తుండొచ్చు, టీవీలు చూస్తుండొచ్చు. ఇప్పుడు బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు కానీ బీజేపీ పార్టీ లీడర్లు కానీ ఒకటే ముచ్చట చెప్తా ఉన్నారు, మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి మోడీ కాబోతా ఉన్నాడని. ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఒకటే ముచ్చట చెప్తున్నారు, ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నది, మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడని. ఇక కేసీఆర్ వాళ్ళతో అయ్యేది లేదు సచ్చేది లేదు, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఎటువైపు ఉన్నదన్న గాలి నీకు తెలిసినంత వరకు? ఇప్పటి వరకు ఓటింగ్ సర్లే చూస్తే దశల వారీగా అవుతుంది. అనుకున్నంత సులువు అయితే ఇండియా కూటమికి అయితే లేదు. ఇండియా కూటమి కూడా ధీటుగానే జవాబిస్తున్నది. వాళ్ళు ఓన్లీ రామ మందిరం అని చెప్తున్నారు, కానీ మోడీ 1 కోటి ఉద్యోగాలు ఉన్నది నెరవేర్చలేదు, అంతా ప్రైవేటీకరణ చేసే విధంగా పోతుంది. మన దేశ జనాభా చాలా పెద్ద జనాభా, మనకు ప్రైవేటీకరణ మాత్రము కాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినట్టు జాతీయ రంగస్థలాలు అవి బ్యాంకులు కానీ అన్నీ కానీ ప్రభుత్వ పరంగా ఉంటేనే బాగుంటుంది. ఏదైనా కానీ కాంగ్రెస్ ఉంటేనే దేశ సమగ్రత కానీ జాతి సమైక్యత కానీ ఉంటుంది. కుల మత జాడ్యం మాత్రం చాలా ఎక్కువ అవుతుంది దేశంలో. ఈ రామ మందిరము అని, తర్వాత ముస్లిం రిజర్వేషన్లని, ఓసీ బీసీ రిజర్వేషన్లని, ఈ సమగ్రత మాత్రం దెబ్బతింటుంది. కాంగ్రెస్ ఉంటేనే దేశ సమగ్రత కాబడినట్టు. నా దగ్గర ఒక అన్న ఉన్నాడు, మరి ఏం సంగతి, ఎట్లా ఎవరు గెలిచే అవకాశం ఉన్నది, ఏం కథ ఓసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నీ పేరేం పేరే? నా పేరు యాదగిరి. యాదగిరా? ఎక్కడ మీది? ఇక్కడ మారేడుపల్లి. ఇప్పుడు చూస్తుండొచ్చు నువ్వు వార్తలలో రోజు, ఇక మరి కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉన్నది, ఇండియా కూటమి రాబోతా ఉన్నది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు అని చెప్పి మొత్తం మీద కాంగ్రెస్ ఉన్నటువంటి లీడర్లు అయితే చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ పార్టీ ముచ్చటగా 3వ సారి మా మోడీ సారు ప్రధానమంత్రి కాబోతున్నాడు అని చెప్పి మరి అట్లున్నది. ఇక కేసీఆర్ సారు ఎవరు కాదు ఎవరు అయ్యేది లేదు అని చెప్తా ఉన్నాడు. ఎటో గాలి ఉన్నది ఛాన్సెస్ అయితే ఉంది, నరేంద్ర మోడీ అయ్యే ఛాన్సెస్ ఉంది 3వసారి. ఛాన్సెస్ అయితే ఉంది, 3వసారి అయితే ఉంది కాంగ్రెస్. అంతే పక్క అయితే నరేంద్ర మోడీ థర్డ్ ఫ్రంట్లో ఉంటుంది.
ఇక మరి రేవంత్ రెడ్డి సార్ కానీ కాంగ్రెస్ పార్టీ కొంతమంది లీడర్లు ఏమంటా ఉన్నారంటే 10 సంవత్సరాలు పరిపాలించారు, కొంత వ్యతిరేకత ఉన్నది, ఈసారి బీజేపీ పార్టీ ఓడిపోయే అవకాశం ఉన్నదని మరి కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు, బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారే. కంపల్సరీ అయితే నరేంద్ర మోడీ అయితే వస్తాడు. ఆటోల గురించి అయితే చాలా అన్యాయం చేసాడు. ఇంకా మరి ఇప్పుడు ఎన్ని సీట్లు రాబోతాయి? మరి ప్రధానమంత్రి మోడీ సార్ ఒకటే అంటా ఉన్నాడు 400 సీట్లు బరాబర్ గెలుస్తున్నామని చెప్పి, మరి ఎట్లా వచ్చే అవకాశం ఉన్నదా అన్ని సీట్లు? అన్ని సీట్లు అయితే రావు కానీ 300 అయితే వస్తుంది. 300 వరకు అయితే వస్తుంది అన్న. ఇప్పుడు దేశంలో ఎవరు ప్రధానమంత్రి కాబోతున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇండియా కూటమి నుంచి మరి రాహుల్ గాంధీ లేకపోతే ఇండియా కూటమి నుంచి మరి ప్రధాని మోడీయా, ఎట్లా ఏం సంగతి? సెంటర్లో మోడీ రావాలి. ఆయన ఆల్రెడీ చేస్తున్న పనులు అనేది అందరికి పబ్లిక్ అంతా తెలుస్తూనే ఉంది, అవేర్నెస్. సో బెటర్ మోడీ. మా ఆప్షన్ అయితే మోడీ రావాలి. ఇప్పుడు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లీడర్లు ఏమంటా ఉన్నారంటే ఇక మోడీ వచ్చినాకనే పెట్రోల్ ధరలు పెరిగినాయి, ఇక మరి అన్ని ధరలు పెరిగినాయి, ఆగమాగం అయ్యింది, మరి రిజర్వేషన్లు కూడా తీసేస్తాడు, ఇక మరి వాళ్ళకు ఓటేస్తే ఆగమవుతారు సుమి అని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తూ ఉన్నది. మరి అట్లా ఏమన్నా జరుగుతుందా, ఏం సంగతి? ఏం జరగదు, అలాంటిది ఏం జరగదు. సెంటర్లో వచ్చేది మోడీ కన్ఫర్మ్. అది ఇవన్నీ ఏం పెరిగినా కూడా వాళ్ళు చెప్పేవన్నీ చెప్తుంటారు అంతే. వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి కంపల్సరీ వాళ్ళు అనాల్సింది, అది నో డౌట్. అవన్నీ ఇంకేం లేదు, సెంట్రల్ అయితే మోడీ నోట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి లీడర్లు కూడా మంచి నమ్మకంగానే ఉన్నారన్న, ఎందుకంటే ఇండియా కూటమి మరి మెజారిటీ సీట్లు గెలిచే అవకాశం ఉన్నది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నది. మరి ఎందుకంటే మళ్ళీ అట్లా అన్న వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఏదో స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు అన్నీ ఇప్పుడు ఆల్రెడీ మన ఇక్కడ ఆల్రెడీ జరుగుతున్నాయి తెలుసు. 6 హామీలు చెప్పారు, ఏదో ఒకటి వచ్చింది నాకు తెలిసి, మిగతా అన్నీ వచ్చినాయా? మేబీ బస్ ఫ్రీ అన్నారు, అదొక ప్రాబ్లమే అది కూడా. సో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ అవన్నీ ప్రజలు ఆల్రెడీ అవేర్నెస్ వచ్చింది అందరికీ. సో నో డౌట్ అన్న. ఇప్పుడు నువ్వు రోజు చూస్తుంటావు సోషల్ మీడియాలో వార్తలు, మరి టీవీలలో వార్తలు కూడా చూస్తుండొచ్చు. మరి బీజేపీ ఉన్నటువంటి లీడర్లు ఏమంటా ఉన్నారంటే మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు మోడీ సారు అని చెప్పి బీజేపీ లీడర్లు అంటూ ఉన్నారు. కాంగ్రెస్ లీడర్లు కూడా ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ సారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నది అని చెప్పి రాహుల్ గాంధీ సారు మరి ఇతర లీడర్లు అయితే అంటూ ఉన్నారు. నిజంగా మరి ఏ పార్టీకి గెలిచే అవకాశం ఉన్నది, ఏం సంగతి, నువ్వెట్లా అనుకుంటున్నావు? మళ్ళీ ఈసారి అయితే మోడీ వస్తాడు. ఈసారి కాదు ఇంకెన్నిసార్లు అయినా సరే మోడీ వస్తాడు. ఎందుకంటే అట్లా అభివృద్ధి అట్లా జరిగింది కాబట్టి మోడీ వస్తాడు. పక్కా మోడీ గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఏది రాదు, మోడీ వస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఏమంటా ఉన్నారంటే మోడీ వచ్చినాక ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, మరి ఇవన్నీ ధరలు పెరిగినాయి, ఇప్పుడు ఓట్లు తక్కువచ్చుడు ఖాయం అని చెప్పి మరి ప్రచారంలో అయితే చేస్తూ ఉన్నారు. మరి నిజంగా ఓట్లు తక్కువచ్చుడు ఖాయం అంటవా ఎట్లా బీజేపీ పార్టీకి? ఏం లే, భారీ మెజార్టీతో గెలుస్తాడు మోడీ ఈసారి. ఎక్కువ సీట్లు మోడీ వస్తాయి, మోడీ గెలుస్తాడు. మరి బీజేపీ పార్టీ నమ్మకంగా ముందరకు పోతా ఉన్నది, 400 సీట్లు గెలుస్తామని చెప్పి. నిజంగా 400 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదా దేశంలో? ఉంది, 400 సీట్లు గెలుస్తాడు పక్కా. బీజేపీ పార్టీకి ఏ పార్టీ పోటీ అనుకుంటున్నావు అన్న నువ్వు? పోటీ అంటే ఎవరైనా పోటీ పడుతూనే ఉంటారు, కానీ గెలవడం ఫస్ట్ మనం బీజేపీ గెలుస్తుంది. మనం పోటీ అంటే ఎంతోమంది పోటీ పడతారు కానీ గెలవడం మాత్రం పక్కా మోడీ ఈసారి. మరి అక్క పండ్లు అమ్ముతున్నది, ఏం సంగతి, ఏం కథ? వచ్చిపోయేటోళ్ళు అందరినీ చూస్తుంటుంది పొద్దుగలటి సంది పొద్దుమీకేం దాకా. మరి దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అక్క అంటే మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు అని చెప్పి కుండబద్దలు కొట్టినాడు చెప్తా ఉన్నారు. మరి ఢిల్లీలో మా మూడోసారి ప్రధానమంత్రి మోడీ అవుతా ఉన్నాడని ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు మరి ఎవరు వచ్చే అవకాశం ఉన్నదక్క? సెంట్రల్ అయితే మోడీ వస్తాడు 100%. ఇప్పుడు కాదు అప్పుడు కాదు. దీంట్లో ఇప్పుడు మనకు ఈ తెలంగాణలో కాంగ్రెస్గా వచ్చింది ఎంపీ ఎలక్షన్లు కాబట్టి కంపల్సరీ 100% మాత్రం మోడీ వస్తాడు. మోడీ వస్తేనే మనకు అంత బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది, ఓకే, టీఆర్ఎస్ వచ్చినా ఏం చేయలేరు, ఎవరు వచ్చినా ఏం చేయలేరు. మనకైతే మోడీ వస్తేనే దేంట్లైనా సెంట్రల్లో అంత మనకు కొంచెం లాభాదేవాలు ఉంటాయని నమ్మకం. చేయని లేకపోతే లేదు, కానీ ఆయన వస్తేనే కొంచెం మనం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అక్క అంటే మోడీ వచ్చినందుకే ఉప్పు ధర పెరిగింది, పప్పు ధర పెరిగింది, పెట్రోల్ పెరిగినాయి, అన్ని పెరిగినాయి, ఈసారి మోడీ గెలిచినట్టు లేడు అంటా ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఉప్పు గురించి, కారం గురించి, గ్యాస్ గురించి కాదు. ఆడ గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేదు, ఏం చేస్తాడు మరి, ఏం చేస్తాడు? అట్లాంటప్పుడు మనం కొంచెం మనకు మన మీదనే తీయాలి కదా. తీయాలన్నప్పుడు కొంచెం అది తీయాలి.
కంపల్సరీ అది కాని పని. అది ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మాత్రం టీఆర్ఎస్ వస్తే మాత్రం మనకేమన్నా వాడు పెంచకుండా వాడి ఇంట్లో నుంచి ఇస్తాడా ఏంది? అవునా కదా? ఎవరైనా అంతే. ఇప్పుడు సరే దేశం ముచ్చట అట్లుంటే మన తెలంగాణలో ఎక్కువ ఏ సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఏ పార్టీ జర ముంగలుకోయే అవకాశం ఉన్నది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో? ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెసే పోతుంది. కాంగ్రెసే 100% కాంగ్రెసే. మరి బీజేపీ రాదంటావా అక్క? సెంట్రల్లో బీజేపీ వస్తుంది నాన్న, కానీ ఇక్కడ దీంట్లో సికింద్రాబాద్ మాత్రం అది ఇంపాసిబుల్. ఇప్పుడు అక్క బిజినెస్ మొత్తం మీద అయితే పండ్ల దుకాణం పెట్టుకున్నాం, మరి ఎండాకాలము వానాకాలం గిరాక్ అవుతుంది కాదు, మరి ఎట్లా ఏం సంగతి? మాకేం లేదు, మాకు చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకు ముద్రా లోన్లు ఇస్తారు, అది ఇస్తారని మోడీ చెప్తున్నాడు. కానీ వాళ్ళు మాత్రం మాకు ముద్రా లోన్ ప్రాసెస్ ఎక్కువ, అది లేదు ఇది లేదని వాళ్ళు మాకు లోన్లు ఇస్తలేదు. మరి మాకేమన్నా గరీబ్ వాళ్ళకు మరి మేము బిజినెస్ చేసుకుంటే వాళ్ళకు మాకేమైనా లోన్లు ఇప్పించి మాకేమైనా చేస్తే మేము చేపిస్తాం. మరి మేము కూడా మేము మైత్రి మహిళ మా గ్రూప్ మండలి లీడర్ని, మా గ్రూప్ తరఫున కూడా మాకు ఎన్ని 20 గ్రూపులు ఉన్నాయి. మాకు 20 గ్రూపుల ద్వారా కూడా మేము సెంట్రల్లో కంపల్సరీ మోడీకి వేయించాం. కానీ మాలాంటి గరీబ్ వాళ్ళకు కూడా ఏమైనా హెల్ప్ చేయాలా? 100% హెల్ప్ చేస్తే మేము కూడా మీకు ఓట్లు వేపిస్తాము, కంపల్సరీ అవన్నీ చేపిస్తాము. కానీ మాకు మాత్రం చేయాలి, గరీబ్ వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయాలా? మోడీ చెప్తున్నాడు ముద్రా లోన్ అంటుండు, ఆ లోన్ అంటుండ్రు, వీ లోన్ అంటుండు, ఆయన శాంక్షన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ బ్యాంకు నుంచి మాత్రం మాకు ఏ రెస్పాన్సిబుల్ ఉండలేదు. కానీ మాకు ఇలాంటి చేసేస్తే మేము కూడా కొంచెం ఆయనను కూడా ముందుకు చేస్తాము, మేము ముందు పడతాము, వాళ్ళకు కూడా ముందు చేపిస్తాము. మరి కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు పెద్దపీట వేస్తాము, గ్రూప్లలో లోన్లు ఇస్తాము అని చెప్పి అంట. అవన్నీ వేస్ట్. ఆయన చేసింది ఏముంది? 22,500 ఇండ్లలో ఉన్న మహిళలకు అంటున్నారు, మళ్ళీ పింఛని ఉన్న వాళ్ళకు రావంటున్నారు, సాఫ్ట్వేర్ పిల్లలకు రావంటారు. ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళకే 2,000, అది కూడా ఇప్పటివరకు శాంక్షన్ లేదు, ఏం లేదు. ఖాళీ ఒక బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, 500 గ్యాస్ అన్నాడు, అది లేదు ఇది లేదు ఏది లేదు, ఇప్పటివరకు అయితే ఏం లేదు. ఇప్పుడు ఏ పార్టీ మరి మహిళలకు న్యాయం చేసే అవకాశం ఉన్నది అక్క? అంతో ఇంతో ఇక మనము చెప్పలేం తమ్మి. ఎట్లా అంటే ఇప్పుడు ప్రధానమంత్రి వస్తే మాత్రం 100% అయితే మాకైతే అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉన్నది. ఇక మరి అంతా ఇక ఇప్పుడు నువ్వు నేను అనగానే కాదుగా తమ్మి, అంత గ్రూపులో ఇప్పుడు మాలాంటి వాళ్ళకి సాయం చేస్తే మేము ఇంకా 10 మంది గ్రూపులకు ఇది చేపించి మన గ్రూపుల ద్వారా మనం ఇది చేపిస్తాము. ఏంటంటే మహిళా గ్రూప్ మహిళా మండలి గ్రూపులు కదా, అట్లా 100 గ్రూపులు చేపించినాం అనుకో, 100 గ్రూపులు అయినా కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. 100/100 200 ఇట్లా అంటే ఇక్కడ మొత్తం దేశం అంతా ఇది అవుతుంది. మరి ఎవరు వస్తారు అనుకుంటున్నావు అన్న? దేశంలో ఎవరు ప్రధానమంత్రి కాబోతున్నాడు అనుకుంటున్నావు? నరేంద్ర మోడీ గారి. మరి ఇండియా వ్యాప్తంగా ఇండియా ఏదైతే ఎన్డీఏ కూటమితో ఉన్నదో 400 సీట్లు గెలుస్తామని బరాబర్ నమ్మకంగా ఉన్నది. మళ్ళీ 400 సీట్లు గెలుస్తామని నమ్మకంగా ఉన్నది. మరి గెలిచే అవకాశం ఉన్నదా? 170 నుంచి 300 సీట్ల వరకు వస్తాయి. గెలుస్తాడు నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధాని కన్ఫర్మ్ 100%. రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఎవరో రారు. ఆ ఇండియా కూటమి అన్నది ఎవరో ఒక ఉండరు, వాళ్ళు కొట్టుకుసేస్తారు, వాళ్ళు ఇడిపోతారు. ఇప్పుడు ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ పరిస్థితి ఎట్లయిందో ఇప్పుడు దేశంలో కూడా అట్లనే అవుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు ఈయన పరిపాలించిండు, ఈయన మీద వ్యతిరేకత వచ్చింది. 10 సంవత్సరాలు ఆయన మోడీ పరిపాలించిండు, ఆయన మీద కూడా వ్యతిరేకత వచ్చింది అని చెప్పి అదో చర్చ నడుస్తూ ఉన్నది. మరి ఎంతవరకు వ్యతిరేకత ఏమైనా కనిపిస్తూ ఉన్నదా? మరి ఎట్లా? రాష్ట్రం వేరు దేశం వేరు. రాష్ట్రానికి ఒకటే ఉండదు ముఖ్యమంత్రిగా. దేశం అంటే 29 రాష్ట్రాలు ఉన్నాయి ఇండియాలో. 29 రాష్ట్రాల్లో చాలా మటుకి మోడీ గారు. ఈ రాష్ట్రంతో సంబంధం లేదు. ఒక రాష్ట్రం అయిపోయినా ఏమీ కాదు మోడీ గారికి. 29 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాలు అయిపోయినా 20 రాష్ట్రాలు అయితే ఆయనే గెలుస్తాడు, ప్రధాని అవుతాడు. చూసిరు కదా, ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చెప్పబట్టి కొంతమంది అయితే బీజేపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది పబ్లిక్ అయితే ఇక మరి ఏ పార్టీ వచ్చినా మా బతుకులు ఎట్లున్నాయో గట్లనే ఉన్నాయి అని చెప్పి కొంతమంది పబ్లిక్ మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో ఇక మరి 2024లో ఇక మరి ఆ కుర్చీల PM కుర్చీలా ఎవరిని కూర్చునబెడతారో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇక ఇది ఈ రోజున ముచ్చట. చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ కొత్త ముచ్చటతో మీ ముంగట ఉంటాం.